ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అమరావతి నిర్మాణాల వ్యయం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చూపుతున్న లెక్కల్ని చూసి రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. రికార్డు స్థాయిలో అప్పులు తెచ్చి 10 గ్రామాల్లో ఖర్చు పెడుతున్న చంద్రబాబు తీరుపై అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమరావతి కోసం 53,000 ఎకరాలను కేటాయించిన చంద్రబాబు మరో 40,000 ఎకరాలు కావాలని అంటూ ఉండటంపై రైతులు తీవ్రంగా అసంతృప్తి చెందుతున్నారు. రాష్ట్రానికి రాజధాని నిర్మిస్తున్నామని చెప్తూ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రయోజనాలకు చంద్రబాబు గండి కొడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతి పేరు మీద వెలువడుతున్న అంతు పొంతు లేని అంచనాలు, వ్యయ భారాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. అమరావతి వల్ల జగన్కు వచ్చే నష్టం ఏమిటి? ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వేసిన ప్రశ్న. జగన్ తనకు నష్టం వస్తుందని చెప్పలేదు. భారీ ఎత్తున స్కాములతో అమరావతి పేరుతో నిర్మాణాలు చేపడితే ఏపీ ప్రజలందరూ ఆ నష్టాన్ని భరించవలసి వస్తుంది కదా అని జగన్ చెప్పారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో 500 ఎకరాల్లో నిర్మిస్తే సరిపోయేదానికి 1,00,000 ఎకరాలు, లక్షల కోట్లు అంటూ ప్రజల నెత్తిన పెద్ద కొండ పెట్టడం ఎందుకు అని జగన్ అడిగారు. ఆయన నేరుగా దీనికి సంబంధించి కొన్ని వివరాలు ఇచ్చి ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పకుండా దబాయించేలా జగన్కు అవన్నీ ఎందుకు అని అడగడంలోనే చంద్రబాబు విధానంలో లోపం ఉందని, బలహీనత ఉందని అర్థమవుతుంది. ఆయన తప్పు చేస్తూ దాన్ని కవర్ చేసుకోవడానికి తంటాలు పడుతున్నారని తెలిసిపోతుంది. అమరావతి పేరుతో చేపడుతున్న నిర్మాణాల వ్యయం గురించి జగన్ నిలదీస్తే దానికి జవాబు ఇవ్వకుండా అసూయని మరొకటని చెబితే ప్రజలకు ఏం ప్రయోజనం కలుగుతుంది? అమరావతిలో చదరపడుకు 10,000 రూపాయలకు పైగా వెచ్చించి నిర్మాణాలు చేస్తున్నమాట నిజమా కాదా? అంత రేటు భారతదేశంలో ఎక్కడైనా ఉందా? ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లోనే కాదు, అమెరికాలో సైతం ఆ స్థాయిలో నిర్మాణ వ్యయం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమరావతిలో భూమి వ్యయం లేదు, ఇసుక ఉచితం, సిమెంటు, స్టీల్ ధరలు గతంతో పోల్చితే తగ్గాయట. అయినా 2018 నాటి ధరల కన్నా ఎక్కువ ఎందుకు కాంట్రాక్టర్లకు చెల్లించడానికి సిద్ధపడుతున్నారని జగన్ అడిగితే దానికి సమాధానం చెప్పకుండా రాజధానికి రైతులు భూములు ఇస్తే మీకెందుకు అసూయ అని అనడం అసలు విషయం దాచేయడమే కదా. మంత్రులు, హైకోర్టు జడ్జీల బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపడుకు 10,418 రూపాయలట. ఐఏఎస్ అధికారుల బంగ్లాలకు 9,771 రూపాయలు. 5 టవర్ల నిర్మాణానికి 8,981 రూపాయల చొప్పున చదరపడుకు వ్యయం చేయడం నిధుల దుర్వినియోగమా కాదా? హైదరాబాద్ వంటి చోట్ల చదరపడుకు బాగా గొప్ప సదుపాయాలతో నిర్మిస్తే మహా అయితే 4,000 రూపాయలు అవుతుందట. అలాంటిది భూమి, ఇసుక ఉచితంగా వస్తున్నా ఇంత భారీ రేట్లు అమరావతిలో ఇస్తున్నారంటే అందులో ఏ స్థాయిలో అవినీతి ఉండవచ్చో అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే 31,000 కోట్ల రూపాయల రుణం చేసిన అంశాన్ని, ఆర్థిక సంఘానికి 77,000 కోట్లు అవసరమని చంద్రబాబు స్వయంగా చెప్పిన సంగతిని జగన్ ప్రస్తావించారు. అందులో ఒకటైనా అసత్యం ఉందా? 1,00,000 కోట్లు పెట్టి ఏం చేస్తావు అంటే అలా అడగకూడదని జగన్కు చెప్పే హక్కు చంద్రబాబుకు ఉంటుందా? అమరావతి ఏమైనా చంద్రబాబు సొంత సామ్రాజ్యమా, లేక చంద్రబాబు ఏమైనా ఏపీకి నియంతగా ఉన్నారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్పై ఎన్ని ఆరోపణలు చంద్రబాబు చేశారు, వాటిలో అనేక అబద్ధాలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆధార సహితంగా జగన్ ప్రశ్నలు వేస్తే దానికి జవాబులు చెప్పలేక ఎదురుదాడి చేస్తే సరిపోతుందా? నిజానికి ఇప్పటికే 52,000 కోట్ల అప్పును అమరావతి కోసం సమీకరించారట. గతంలో తీసుకున్న 33,000 ఎకరాలు ప్రభుత్వ భూమి 20,000 ఎకరాల్లోనే ఇంతవరకు అభివృద్ధి జరగకపోతే ఇంకో 44,000 ఎకరాలు తీసుకుని ఏం చేస్తారు? ఆ భూముల యజమానులు అక్కడ పంటలు పండించుకోకుండా ఉండడం, వారికి ప్రభుత్వం ఏటేటా నిర్దిష్ట కౌలు చెల్లించడం, ఫలితంగా ప్రభుత్వంపై 100 కోట్ల భారం, చివరికి ఏమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడడం. ఏపీకి ఇదంతా అవసరమా అన్న ప్రశ్న వస్తుంది. గతంలో అసలు అమరావతికి 1 రూపాయి ప్రభుత్వ ధనం వ్యయం చేయని అవసరం లేదని చంద్రబాబు అన్నారా లేదా? ప్రభుత్వానికి మిగిలే 8,000 ఎకరాలు అమ్మితే 1,00,000 కోట్లు వస్తుందని చెప్పారా లేదా? ఆ డబ్బు ఎలా వస్తుందో తెలియదు, కానీ ముందుగా 1,00,000 కోట్ల అప్పు అయితే ఏపీపై పడబోతోంది. దానికి అసలు వడ్డీ కలిపితే తడిసి మోపిడైతే మొత్తం రాష్ట్రంలోని ప్రజలంతా చెల్లిస్తారా, లేక కేవలం అమరావతిలోని భూములు కలిగిన వారే చెల్లిస్తారా? దీన్ని అసలు రియల్ ఎస్టేట్ వెంచర్ మోడల్గా చేయడం ప్రభుత్వానికి తగునా? అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులేమీ సమకూర్చడం లేదని చంద్రబాబు ఢిల్లీలో చెప్పిన దాన్ని ఎవరైనా నమ్ముతారా? ఏకంగా బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించింది.
అందులో నుంచి సుమారు 2,800 కోట్లు సిఆర్డీఏకి విడుదల చేసింది అసత్యమా? ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్థ, హడ్కోల నుంచి తీసుకుంటున్న అప్పు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్రం చెల్లిస్తుందా? లేదు కదా. హైదరాబాద్ వంటి రాజధాని ఏపీకి అవసరం లేదా అని చంద్రబాబు అంటున్నారు. నిజంగా అలాంటి భావన చిత్తశుద్ధితో చంద్రబాబుకు ఉంటే 10 పల్లెటూళ్ల మధ్య లక్షల కోట్ల వ్యయం చేయవలసిన అవసరం ఏముంటుంది? ఇప్పటికే పెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది కదా. అప్పుడు ఈ భారమే ఉండదు కదా. బెంగళూరుని మించిన విమానాశ్రయం కావాలట, అందుకోసం మరొకటి కడతారట. విజయవాడకు సమీపంలోనే గన్నవరం వద్ద ఉన్న విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నప్పుడు ఏం చెప్పారు? దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ఎందుకు మార్చారు? ఇప్పుడేమి చేస్తున్నారు అంటే, ఇంతకాలం గన్నవరం వద్ద సమీకరించిన భూములు, అక్కడ బడాబాబులు కొందరికి అమరావతిలో ప్లాట్లు కేటాయించడం, వేల కోట్ల రూపాయలతో ఎయిర్పోర్టును విస్తరించడం, ఇదంతా వృధాయేనా? ఈ కబుర్లన్నీ దేనికి? కేవలం సూపర్ 6 తదితర హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం కోసం వారిని మభ్యపెట్టే రీతిలో డైలాగులు చంద్రబాబు చెప్పడం, వాటిని గొప్ప సంగతులుగా ఎల్లో మీడియా ప్రచారం చేయడం, ఇదే ఏపీలో నిత్యం జరుగుతున్న తంతు. ఇప్పటికే ఏపీ సెక్రటేరియట్, అసెంబ్లీల కోసం కట్టిన భవనాలను ఏం చేస్తారు? అవి వృధాయేనా? ఒక్కొక్కటి 40-50 అంతస్తుల టవర్లు కడితే అసలు ఇన్ని వేల ఎకరాల భూమి రాజధానికి ఎందుకు అవసరం అవుతుంది? రియల్ ఎస్టేట్ వెంచర్ మాదిరి ఎవరి భూమిలో తీసుకుని ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేయవలసిన అవసరం ఏమిటి? దీనికి జవాబు లేక జగన్ను నిందిస్తే కథ నడిచిపోతుందని చంద్రబాబు అనుకుంటున్నారు. ఏపీ ప్రజలు అంత నాలెడ్జ్ లేనివారని, వీటన్నిటిని అర్థం చేసుకోలేరన్నది ఆయన నమ్మకం కావచ్చు.